ఖర్చైనా ఎంత శ్రమను భావించలేదు, శ్రమగా ఆలోచించలేదు. అది సంతోషమని, అది ఆనందమని, అది కుటుంబాలకు ఆశీర్వాదకరమని దేవుడు మమ్మలను, మా కుటుంబాలను, మా బిడ్డలను, మా పరిచయం బహుగా ఆశీర్వదిస్తాడని ఆసక్తితో మేము మీ మనకి వచ్చి మా ప్రయాస దేవుడి వ్యర్థం. మేము వచ్చినటువంటి ఈ ప్రయాసకి ప్రభువు 100 మాకు అనుగ్రహిస్తాడు. 100 రెట్లు అనుగ్రహిస్తాడు. ఇది యథార్థం. ఇది ప్రభు యొక్క పరిచర్య క్రీస్తు కొరకు ఆయన కార్యములు చేయడానికి మనం ప్రయాసపడాలి. ప్రయాసపడిన ఆశీర్వాదం. కూర్చుంటే దేవుడు ఆయన చెయ్యాలి. ప్రభు ఆ తలాంతు ప్రయాసపడి తోడు నీడగా ప్రతి విషయంలో కూడా ప్రభు నిన్ను ఆశీర్వదించాలని తలాంతు ఉపయోగించుకోవాలి. మంచి పడడానికి నీకు తలాంతిస్తే మందిరానికి అందరికంటే రావాలి. అందరి తర్వాత లాస్ట్ లో పాస్టర్ గారు లేదు, తగిన సమయంలో నువ్వు మందిరముకు వచ్చి ప్రభు నీకు ఇచ్చినటువంటి తలాంతని నామక మహిమకరముగా నీకు ఏ తలాంతి ప్రభు పరిచర్య చేసేటువంటి తలాంతి నీకు ఇస్తే అందరికంటే ముందు మందిరంలో చేసే పనులన్నీ మర్యాదగా దేవుని నామకు మహిమకరముగా దైవజనులకు ఇష్టకరముగా ఈ అంతటినీ కూడా నువ్వు సరిచేయాలి. క్రమబద్ధంగా నువ్వు ఉంచాలి. ఎక్కడ ఏది ఉంచాలా, ఎక్కడ ఏది ఉంచకూడదు, ఎలాగా చాపలు వేయాలి, ఎలాగ కుర్చీలు వేయాలి, వేయాలి. దైవజనులు ఎక్కడ కూర్చుంటారు, వచ్చిన ఎక్కడ కూర్చుంటారు, పిల్లలు కూర్చుంటారు, అలాగ అన్ని క్రమంగా దైవజనులు ఎక్కడైనా వెళ్తే వెళ్ళేటప్పుడు దైవజనుకు మనం మనకు ఆ అవకాశం ఇచ్చినప్పుడు దైవజనులతో కూడా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని మన కుటుంబం కూడా ఆశీర్వాద. దావీదు అంటున్నాడు 4వ కీర్తన 11వ వచనం, నా ప్రియ సోదరులారా, నా పిల్లలారా మీరు ఎవరి మాట విన్నాను? ప్రభు మనము వినాలి. అందరము ఆయన పిల్లలమే, ఆయన పిల్లలమే. అందుకే అంటున్నారు, నా పిల్లలారా నా మాట మీరు వింటే ఆ దేవుని యందు భక్తులు మనకి కలుగు చేస్తుంది. దేవుని యందు భయమే, దేవుని భయం మనకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దేవుని భయము మనకు జ్ఞానం అనిస్తుంది. దేవుని భయము మనల్ని అభివృద్ధి పరుస్తుంది, మన కుటుంబాన్ని దీవిస్తుంది. ఆ భయము నీకు కావాలి. ఆ భయము నీకు ఇచ్చేవాడు యెహోవాయే. అందుకే అంటున్నాడు దావీదు మహారాజు, నా పిల్లలారా నా మాట వినండి. మన మాట వినాలి. వేరే వారి మాట కూడా మనము వినకూడదు. ప్రభు ఎవరి ద్వారా మాట్లాడు? ప్రభు ఎవరి ద్వారా మాట్లాడతాడు? దేవుడు నిన్ను అభిషేకిస్తే, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే నీతో మాట్లాడతాడు. నీకు లేకపోతే నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ దైవజనుడి ద్వారా ప్రభు నీతో మాట్లాడు. దైవజనుడి ద్వారా ప్రభు మనతో మాట్లాడినప్పుడు ఆ మాటను మనము దేవుని మాటగా నువ్వు ఎంచుకొని ఆ మాటకు నువ్వు లోబడాలి. లోబడినప్పుడు దేవుడు నిన్ను కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుని భయం మనకు కావాలి. దేవుని భయం మనకు కావాలంటే దేవుడు చెప్పిన మాటలన్నింటి ప్రకారము మనము జీవించాలి.
ప్రభువు మనకు ఏదైతే చెప్తాడో ఆ మాటలు శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి, మనల్ని ఆశీర్వదించే. ఆ మాటలు వినకుండా మరొక మాటలను వింటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించడు. రైసలా మనందరికీ తెలిసిన వ్యక్తి, బైబిల్ మనందరికీ తెలిసిన వ్యక్తి ఎవరు చెప్పండి? దావీదు మహారాజు. దావీదు మహారాజు మనందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు కదా. తెలుసా దావీదు మహారాజు? తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. దావీదు మహారాజు ఎవరిని సేవిస్తున్నాడు? దావీదు మహారాజు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాడు? ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాడు అంటే చిన్నప్పటి నుండి, బాల్యము నుండి కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. బాల్యము నుండి ఎలాగా ప్రార్థన చేస్తున్నాడు? ఎవరు చెప్పారు? ఎవరైనా చెబితే కదా. నువ్వు ఉన్నావు, దైవజనుల యొక్క వాక్యాలను వింటున్నావు. విన్నటువంటి వాక్యమును, ఆ వాక్యములో దేవుని గురించినటువంటి ఆ మాటలను నీవు నీ బిడ్డలకు నువ్వు నేర్పాలి. ఎప్పుడు నేర్పాలి? వాడు పండుకొనిచున్నప్పుడు, వాడు నీ చేపట్టుకుని నడుస్తున్నప్పుడు, వాడు పండుకున్నప్పుడు దేవుని గురించినటువంటి మాటలను నువ్వు చెప్పాలి. ఎలాగా చెప్పాలి? మామూలుగా చెప్తే అవి అర్థం కావు. ఎలాగా చెప్తే అర్థమవుతాయి? కథలుగా చెప్తే అర్థమవుతాయి. చూడండి, మనం ప్రభు మాటలు గుర్తుండవు కానీ సినిమా మాటలు మాత్రం బాగా గుర్తుంటాయి కదా. సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా 6 సినిమా చెప్పండి బాగా చెప్తాము. టీవీలో సీరియల్స్ అన్నీ కూడా బాగా గుర్తుంటాయి కానీ ప్రభు మాటలు గుర్తుండవు. ఎందుకు గుర్తుంటున్నాయి? అవి కథలుగా వాళ్ళు చెప్తారు. మనము కూడా మన బిడ్డలకి కథలుగా నేర్పించాలి. ప్రతి బిడ్డ కూడా తండ్రి కంటే తాత మాటలు ఎక్కువగా వింటారు. తాతతో ఎక్కువగా సన్నిహితంగా ఉంటారు. తాత దగ్గర ప్రేమగా ఉంటారు. అలానే తాత, అమ్మమ్మ, నానమ్మ దగ్గరికి చిన్నపిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు కూడా చిన్నపిల్లల దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర పనుకోబెట్టుకుంటారు. గనుక ప్రతి ఇంటిలో ఉన్న తాత కానీ, నానమ్మ కానీ, అమ్మమ్మ కానీ వారి బిడ్డలకు వారు పండుకునేటప్పుడు, వారి పక్కలో పండుకున్నప్పుడు వారి చేయి మీద, వారి యొక్క వీపు మీద చెయ్యేసి, తల మీద చెయ్యేసి కథలు చెప్పాలి. ఎవరి గురించి? మన దేవుడైన యేసయ్య గురించి చెప్పాలి. యేసయ్య ఏ విధంగా అనారోగ్యంతో రోగులతో ఉన్న వారిని స్వస్థపరిచాడు, ఏ విధంగా కుంటి వారిని ప్రార్థన చేసిన వెంటనే వారు లేచారు, మరణించిన వారు ఎలాగా లేచారు, మన పితరులు ఎర్ర సముద్రాన్ని ఎలాగా దాటారు, దేవుడైన యెహోవా తన ప్రజల పక్షముగా ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడు, దేవదూతలు భుజించినటువంటి మన్నాను ఏ విధంగా ఇచ్చాడు, బండలో నుంచి నీళ్లు ఏ విధంగా రప్పించాడు, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములన్నింటిని గురించి, ఆయన మహిమ ప్రభావముల గురించి మన బిడ్డలకి బాల్యము నుండి నేర్పాలి. సొలొమోను మహారాజు సామెతలు 11:26 అంటున్నాడు, బాలుడు నడవవలసినటువంటి త్రోవను బాల్యమునందే నేర్పము. 22వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. బాలుడు నడవవలసినటువంటి త్రోవను బాల్యమునందే నేర్పము. ఆ చిన్నప్పుడే నువ్వు నేర్పితే, ఏ మార్గములో నడవాలో నువ్వు నేర్పితే ఆ మార్గములోనే నడుస్తాడు. నువ్వు ఎలాగా నేర్పుతావు? నువ్వు మంచి మార్గములో నడిస్తే నీ బిడ్డ నీ చెయ్యి పట్టుకొని అదే మార్గములో నడుస్తాడు. నువ్వు చెడ్డ మార్గములో నడిస్తే, నీ తల్లిదండ్రులు నీకు చెడ్డ మాటలు నేర్పితే నువ్వు కూడా నీ బిడ్డలకు చెడ్డ మాటలే నేర్పుతావు. కనుక నువ్వు నడుస్తున్నటువంటి ఈ మంచి మార్గాన్ని గురించి, నువ్వు నడుస్తున్నటువంటి యేసయ్య మార్గాన్ని గురించి నీ బిడ్డలకు నువ్వు నేర్పితే, వాడు పెద్దవాడైనప్పుడు, అనగా వాడు వృద్ధుడైనప్పుడు కూడా ఆ మార్గములో నుంచి తప్పిపోడు, ఆ మార్గంలో నుంచి బయటకు పోడు. అంత మాత్రమే కాదు, తన బిడ్డలకి వారి బిడ్డలకు కూడా నేర్పిస్తాడు. కనుక మన బిడ్డలకి నేర్పాలి. ఆయన మాట వినాలా? దేవుడు మనకు చేసిన మేలుల గురించి మన బిడ్డలకి నేర్పాలి. దావీదు మహారాజుకి ఎవరు నేర్పారు? దావీదు మహారాజు యొక్క తాత నేర్పాడు.
ఎవరు? దావీదు మహారాజు యొక్క తాత. ఎవరు? దావీదు తండ్రి ఎవరు? యెష్షై. యెష్షై తండ్రి ఎవరు? ఓబేదు. ఓబేదు తండ్రి ఎవరు? బోయజు, రూతు. బోయజు రూతుల యొక్క కుమారుడు ఓబేదు. ఓబేదు కుమారుడు యెష్షై. యెష్షై కుమారుడు దావీదు. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడంటే తన తండ్రి ఇంటిలో లేడు. తన తండ్రి ఇంటిలో లేడు. వాళ్ళ తాతయ్య గారి దగ్గరికి వెళ్ళాడు. బాల్యములోనే వాళ్ళ తాతయ్య గారి దగ్గరికి, ఓబేదు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే వాళ్ళ తాతయ్య రోజు దావీదును కూర్చోబెట్టుకొని, పక్కలో కూర్చోబెట్టుకొని పొలానికి వెళ్ళినప్పుడు, ఇంట్లో కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు తమ దేవుడైనటువంటి తమ అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడైనటువంటి యెహోవాను గురించి ప్రతిరోజు కూడా చెప్తూనే ఉన్నాడు. మన పితరులు అరణ్యములో నడిచినప్పుడు, అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి చెమట పట్టకుండా, వారి బట్టలు చెనక్కుండా, వారి చెప్పులు తెగిపోకుండా పగలు మేఘస్తంభాన్ని ఆయన పంపించాడు. ఆ స్తంభము కింద నెమ్మదిగా నడిచారు. రాత్రి వేళ ఏ భయంకరమైనటువంటి మృగములు కానీ, సర్పములు కానీ, మండ్రముగబ్బలు కానీ, తేళ్లు కానీ, హానికరమైనవి ఏవి కూడా ఆయన బిడ్డల దగ్గరకు చేరకుండా రాత్రంతా కూడా అగ్నిస్తంభములు ఆయన బిడ్డల్ని కాపాడాడు. ఎందుకంటే దేవుని బిడ్డలు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు కనుక. ఇప్పుడు ఓబేదు దావీదుతో చెప్తున్నాడు, ఇదిగో మన పితరుల పక్షముగా దేవుడు నిన్ను గొప్ప కార్యములు చేశాడు. నీవు కూడా ఈ చిన్న వయసు నుంచి కూడా ఆయన మీద విశ్వాసం ఉంచితే, నీ పితరుల దేవుని మీద విశ్వాసం ఉంచితే ఆయన నీకు తోడుగా ఉండి ఏ ఆపద నీకు రానివ్వడు, ఏ కీడు నీకు రానివ్వడు, ఏ బలహీనత నీ దగ్గరికి రానివ్వడు. నీవు ఈ లోకములో ఉన్నది అది ఎంత భయంకరమైనదే దాని గురించి ఏమాత్రమూ భయపడలేదు. ఎందువల్లనగా నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదుకి నేర్పిస్తూ ఉన్నాడు. ఒక రోజు దావీదు అన్నాడు, దూరముగా గొర్రెలు కాసుకుంటే ఆ దూరం ఒక చెట్టు కనిపించింది. ఒక చెట్టు ఉంది. ఎప్పటి నుంచి ఈ చెట్టు కూర్చొని దావీదు పెట్టేసి ఆ చెట్టు కొట్టు అన్నాడు. నువ్వు నేర్పిస్తున్నాడు. తాత మనోడికి నేర్పిస్తూ ఉన్నాడు. ఆ చెట్టును కొట్టున్నాడు. వర్షాలు మీకు వర్షాలని తెలుసా? వడిసాలు వర్షాలు అంటాం. రాయి పెట్టి కొట్టమంటే దాడుతూ ఉన్నాడు. రోజంతా కొట్టాడు. ఒక్క మరలా 2 చెప్పాడు, తగలేదు. అలా వారం రోజులు చెప్పాడు. 7 రోజులు ప్రయత్నిస్తూనే ఉన్నాడు, తగలేదు. అప్పుడు అంటున్నాడు, తాత ఇప్పటికి 7 రోజుల మీద చెబుతానే ఉన్నాను, ఒక్కడు కూడా దానికి తగలేదు. మనం కూడా చెట్టు మీద ఉన్నటువంటి మామిడికాయ కింద పడాలి అంటే రాయి తీసుకుని వేసిన వెంటనే పడదు. అది తగలాలన్నా, మామిడికాయ పడాలన్నా, చింతకాయలు పడాలన్నా మనకేముండాలా? అనుభవం ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు నువ్వు కొట్టగ. అప్పుడు ఓబేదు అంటున్నాడు, నువ్వు కంగారు పడద్దురా, నువ్వు కంగారు పడద్దు, నువ్వు ట్రై చేయి, ప్రార్థన చేసుకొని రేపు కొడుదుగా నా చెట్టును అన్నాడు. దావీదు రాత్రంతా ప్రార్థన చేసి తెల్లారి ఉదయం మనోడు వెళ్ళారు. ఓబేదు అంటున్నాడు, తాత అంటున్నాడు, ఇప్పుడు కొట్టు అన్నాడు. కొడితే వడిసిల్లో రాయిబిట్టి కొట్టిన వెంటనే సూటిగా వెళ్ళి ఆ యొక్క చెట్టు మధ్య తగిలింది. ఎక్కడ తగిలింది? చెట్టుకు మధ్యలో తగిలింది. అప్పుడు దేవుణ్ణి మహింపరిచాడు. ప్రాక్టీస్ చేసి వాక్యాన్ని నువ్వు రోజు ధ్యానిస్తూ ఉంటే దేవుడితో మాట్లాడతాడు. ఎందుకని? వాక్యమే దేవుడు నీతో మాట్లాడతాడు. దావీదుకున్నటువంటి ఆ అనుభవంతోనే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా గొల్యాతు, ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు యుద్ధం వచ్చినప్పుడు గొల్యాతు దేవుని బిడ్డలకు సవాల్ చేస్తూ, మీలో ఎవడైనా ఒక్క
నన్ను జయించితే, నన్ను ఓడిస్తే, నన్ను చంపితే మా దేశం మీ పాదాక్రాంతం అయిపోతుంది. లేదా మీరు ఓడిపోతే ఇజ్రాయేలు దేశం మా ఫిలిప్పీన్స్కి పోతుంది అని 40 రోజులు మించి, ఎన్ని రోజులు? 40 రోజులు మించి ఆ గొల్యాతు దేవుని ప్రజలతో సవాల్ చేస్తున్నాడు. 40వ రోజున, చివరి రోజు 40వ రోజున ఇప్పుడు దావీదు అక్కడికి వచ్చాడు. దావీదు ఎలాగ ఉన్నాడు? ఇప్పుడు బాలుడు. బాలుడు, చిన్న పిల్లోడు. దగ్గరికి వెళ్ళి రాజుగారు ఆ సున్నత లేనటువంటి గొల్యాతుని గురించి మీరెందుకు భయపడతారు? వాడు చాలా హైట్ ఉన్నాడు, అంటే 3 రెట్లు హైట్ ఉన్నాడు, బలం ఉన్నాడు. మీరెందుకు భయపడతా, నేను చంపేస్తాను అన్నాడు. రాజుగారు అంటున్నాడు, దావీదు నువ్వు బాలుడు, గొర్రెలు కాసుకునేవాడివి నువ్వు. వాడు బాల్యము నుండి కూడా యుద్ధాభ్యాసము నేర్చినవాడు. వాడు యుద్ధము చేయటము బహు నేర్పరి, బాల్యము నుండి కూడా నేర్చుకున్నాడు. వాడు బలాఢ్యుడు. రాజుగారు దావీదు నేను వాడిని చంపుతానంటే దావీదుకి ధైర్యం చెప్పి, నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడులే అని ధైర్యం చెప్పించవలసిన పిరికితనాన్ని నూరిపోస్తున్నాడు. వాడు బలవంతుడు, నువ్వు బలహీనుడు, నువ్వు బొడ్డోడు, వాడు పెద్దడు, నువ్వు ఎలాగ వాడితో యుద్ధం చేస్తావు అని అంటే దావీదు అంటున్నాడు, లేదు, నేను బాలుడునైనా నేను గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఒక సింహం వస్తే ఆ సింహము నోట్లో నుంచి నా గొర్రెని కాపాడుకున్నాను. ఎలుగుబంటి వచ్చింది, అప్పుడు నా యొక్క గొర్రెని నేను కాపాడుకున్నాను. ఆ సింహము నుంచి, ఎలుగుబంటి నుంచి కాపాడినటువంటి నా దేవుడైన యెహోవా నిశ్చయముగా ఈ గొల్యాతు నుంచి కాపాడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి నుంచి దీవెన, ఆశీర్వాదము, మేలులు పొందుకున్న నీవు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకూడదు. ఎందుకు? నీవు ఎన్నో మేలులు, ఉపకారములు చేసిన దేవుడు నీకు వచ్చిన సమస్యలో నుంచి, బాధలో నుంచి, బాధలలో నుంచి, ఆ కష్టాలలో నుంచి నిశ్చయముగా నీకు విడుదల ఇస్తాడు. నిశ్చయముగా వాటి మీద నీకు నియమిస్తాడు. కృంగిపోనక్కర్లేదు. అనేక సార్లు నిన్ను కాపాడాడు. అది నీ వెరుగుదు. దేవుని యొక్క మహిమను, ప్రభావమును, సామర్థ్యమును ఎరిగిన నీవు ఆపదలు వచ్చినప్పుడు నువ్వు ఉండకూడదు. దావీదు యుద్ధము యెహోవాదే అన్నాడు. ఏమన్నాడు? భారము ఎవరి మీద వేశాడు? ఎవరి మీద భారము? యెహోవాదే. ప్రభు ఏమన్నా? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి కలిగిస్తాను. నా యొద్దకు వస్తే నీకు విశ్రాంతి కలిగిస్తానంటే నీకు సమాధానం ఇస్తాను, నీ శ్రమల్లోంచి విడిపిస్తాను, నీ కష్టాల్లోంచి విడిపిస్తాను, నిన్ను, నీ కుటుంబాన్ని ఆదరిస్తాను, పోషిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. మన భారాలు మనం మోయలేము. అదే ప్రభువుకి అప్పచెప్తే ప్రభువు మోస్తాడు. అలాగని దావీదు అంటున్నాడు, యుద్ధము యెహోవాదే అన్నాడు. అని ఏం చేసిన దావీదు? ఆ యొక్క కింద ఏటి కొనలో 5 రాళ్ళు సంచిలో పెట్టుకొని ఒక్క రాయి తీసి అందులో ఆ వడిశాలలో పెట్టి, ఆ వడిశాలను గిరులను తిప్పి రాయి తిప్పి వదిలేస్తే రాయి వెళ్ళి ఎక్కడ తగిలింది? నొసట తగిలింది. శరీరం అంతా కవచం ఉంది. ఎక్కడ ఖాళీ లేదు గొల్యాతుకి. ఒక్క చోటే కొంచెము ఖాళీ ఉంది. ఆ ఎక్కడైతే ఖాళీగా ఉన్నదో అక్కడే దావీదు ఆ యొక్క రాయి వెళ్ళి తగిలింది. వాడు బోర్లా పడిపోయాడు. రాయి ఇక్కడ తగిలితే వెళ్ళకలు పడిపోవాలి, కానీ బోర్లా ఎలా పడిపోతాడు? బోర్లా పడిపోయాడు. ఎలా పడిపోతాడు అంటే దేవుడు పడేశాడు. దేవుడు మార్గాన్ని సృష్టించాడు. శ్రమను నువ్వు ఎలాగా జయించాలా, శోధనను ఎలాగా జయించాలా, నీకు వచ్చిన కష్టములో నుంచి ఎలాగా నువ్వు బయటపడాలా, నీ ఆలోచన కాదు. నువ్వు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే కన్నిటితో ప్రభు నీకు ఒక ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచన ప్రకారము ఆ శ్రమలో నుంచి నువ్వు విడుదల పొందుతావు, ఆ సమస్యలో నుంచి నువ్వు విడుదల పొందుతావు. ఆ వ్యాధి నీకు సంపూర్ణమైన స్వస్థత కలుగజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఎలాగా చంపాడు?
వాళ్ళ తాతయ్య బాల్యము నుండి కూడా తమ పితరుల దేవుడైనటువంటి యెహోవాను గురించి నేర్పాడు. ఆయన మాటలన్నీ కూడా దావీదు విన్నాడు. వినుట వలన విశ్వాసము కలిగింది. ఆ విశ్వాసమును బట్టి అపవాదిని జయించాడు. కనుక దేవుని బిడ్డలమైన మనము మన బిడ్డలకి ఏమి నేర్పిస్తున్నాము? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచి మార్గంలో నడిపిస్తున్నావా? ప్రభువుని గురించి చెప్తున్నావా? నీ దేవుడైన యెహోవాను గురించి చెప్తున్నావా? యేసయ్య గురించి చెప్తున్నావా? లేక మిగతా వాటన్నింటి గురించి, వ్యర్థమైన వాటన్నిటి గురించి నువ్వు చెబుతున్నావా? దేని గురించి చెబుతున్నావా? బైబిల్లో ఒక తల్లి ఉన్నది. ఆవిడ రాజుగారు అహస్య రాజు అని 1 రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో ఉంటుంది, 2-3 వచనాల్లో. ఆ తల్లి తన కుమారునికి బాల్యము నుండి కూడా దుర్మార్గముగా ఎలాగా ప్రవర్తించాలా అనేది నేర్పింది. బాల్యము నుంచి కూడా దుర్మార్గముగా ఎలాగా ఉండాలని ఆ తల్లి తన కుమారుడైనటువంటి ఆ కుమారుడికి నేర్పిస్తే అతను రాజైన తరువాత 1 సంవత్సరములోనే చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? తల్లి ఏ మార్గాన్నైతే నేర్పిందో ఆ మార్గములోనే నడిచాడు. తమ దేవుడైనటువంటి యెహోవాకి విరుద్ధముగా నడిచాడు. దేవునికి ఇష్టము లేని కార్యములన్నీ కూడా చేశాడు. బలులర్పించాడు, విగ్రహారాధన చేశాడు. పరిశుద్ధ దేవుని మందిరములో ఆ యొక్క విగ్రహారాధనని ఆయన ఏర్పాటు చేశాడు. తనకు తోచిన వారందరినీ కూడా యాజకులుగా పెట్టాడు. దేవునికి వ్యతిరేకమైన కార్యములన్నిటినీ చేయటం వలన దేవుడు ఏం చేశాడంటే అతన్ని చంపివేశాడు. మన బిడ్డలకు దుర్మార్గపు ఆలోచనలు నేర్పకూడదు. దేవుని గురించినటువంటి ఆలోచన నేర్పాలి. సొలొమోను గొప్ప మహాజ్ఞాని అయినప్పటికీ అతని కుమారుడైనటువంటి రెహబాము యొక్క యోధా సింహాసనం మీద కూర్చున్నప్పుడు అతను ఏం చేశాడంటే పెద్దల మాటలు వినలేదు, మంచి మాటలు వినలేదు. తన స్నేహితులు దుర్మార్గులు, కొండ్రగాండ్రు, మోసగాళ్ళు, అల్లరి చేసేవాళ్ళటువంటి తన స్నేహితుల మాట విని దేవుని ప్రజలతో మా తండ్రి కంటే నేను మిమ్మల్ని ఇంకా ఎక్కువ కష్టాలు పెడతానన్నప్పుడు 11 వంశముల వారు, గోత్రముల వారు వెళ్ళిపోయారు. ఎందుకు అలా చెప్పాడు? రెహబాము యొక్క తల్లి అమ్మోనీయురాలు, ఒక విగ్రహారాధికురాలు యొక్క కుమారుడు. కనుకనే ఆ విగ్రహారాధికురాలు ఏమైతే నేర్పిందో దుర్మార్గపు ఆలోచనలు, ఆ దుర్మార్గపు పనులు, ఆ పనులే దేవునికి వ్యతిరేకంగా చేశాడు. అలాగానే ఆ యొక్క రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనందరితో ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు నీకు నీ కుటుంబానికి చేసిన మేలుల గురించి, ఉపకారముల గురించి నీ బిడ్డలకు ప్రతిరోజు నువ్వు నేర్పాలి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, మన దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటన్నింటినీ గురించి కూడా మన బిడ్డలకు మనము నేర్పితే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ బిడ్డలకు వాళ్ళు నేర్పుతారు. అప్పుడు నిశ్చయము ప్రభు కృప, ఆయన సన్నిధి మన గృహములో ఉంటుంది. ప్రభు సన్నిధి మన గృహములో ఉంటే ప్రభు యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు మన ఇంటిలో సమృద్ధిగా ఉంటాయి. కనుక దావీదుకు వాళ్ళ తాతయ్య ఎలాగా నేర్పాడు, మనము కూడా మన బిడ్డలకి, వాళ్ళ బిడ్డలకు కూడా ప్రభుని గురించి మనము నేర్పాలి. ప్రభు ఏమన్నాడు? దావీదు మహారాజు ఏమన్నాడు? నా పిల్లలారా, యెహోవా మాట వినండి, నా మాట విని దేవుని మాట బిడ్డలకు వినిపిస్తే అప్పుడు బాల్యం నుండి కూడా వారికి ప్రభువునందు భయభక్తులు కలిగి ఉంటారు. ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటారో పాపము వారి దగ్గరికి రాదు. ఒకవేళ పాపము వారి దగ్గరకు రావాలని ప్రయత్నించినా దేవుని యొక్క అభిషేకము వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి, దేవుని భయము వారి మీద ఉంటుంది కాబట్టి వారు పాపము దగ్గరికి వెళ్ళరు. యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు పోతిఫర్ భార్య ఏం చేసింది? యోసేపుని బలవంతం చేస్తే యోసేపు ఏమంటున్నాడు? ఇట్టి దుష్కార్యము, ఇట్టి చెడ్డ పని, పాపపు పని నేను చేయను. ఎందుకు? నేను నా దేవుడైనటువంటి యెహోవాని
నమ్ముకున్నాను. నా దేవుని ఎదుట, పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడైన నా దేవుని ఎదుట ఇటువంటి పాపము నేను చేయను అన్నాడు. కనుకనే జైల్లో వేసిన దేవుడు తోడయుండి ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత ఫరో అంత గొప్ప అధికారము ఇచ్చాడు యోసేపుకి. దేవుని బిడ్డలారా, ప్రభు మాట మనం వినాలి, ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రభు మన కుటుంబంలో, మన స్నేహితుల కుటుంబంలో, మన చర్చి సభ్యుల కుటుంబాలలో, మన పితరులకి ఎటువంటి గొప్ప కార్యాలు చేశారో వాటన్నింటిని గురించి కూడా అనుదినము మన బిడ్డలకు మనము నేర్పాలి. ఈ లోక జ్ఞానము ఎలాగైనా మనకి వ్యర్థం, అది దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ప్రభు యొక్క జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉంటే ఈ లోకములో ఉన్న అన్నీ కూడా నువ్వు అడగకుండానే నీకు ఏది అవసరమో దేవుడు వాటన్నింటిని కూడా నీకు అనుగ్రహిస్తాడు. ఈ మాటలు మీరు విన్న మాటలన్నీ కూడా మీ హృదయంలో ఉంచుకొని ఆ మాటల వాక్య ప్రకారం మీరు జీవించండి. మీ బిడ్డలకు కూడా అలవాటు చేయండి. మీరు మీ కుటుంబం అందరూ కూడా క్షేమముగా, సంతోషముగా, ఆనందముగా ఉంటారు. అటువంటి అనుభవం ప్రభు మీ అందరికీ అనుగ్రహించును కాక. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్. ప్రైజ్ హల్లెలూయా.